ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ మరోసారి పాకిస్తాన్ను గట్టిగా ఎండగట్టింది. లీడర్షిప్ ఫర్ పీస్ అంశంపై జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్కు భారత ప్రతినిధి స్పష్టమైన ఘాటైన సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్, లడాక్ భారత్లో అంతర్భాగమని, వాటిపై ఎలాంటి చర్చకు ఆస్కారం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఐరసాలో భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతానేని మాట్లాడుతూ శాంతి గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్ కు లేదని వ్యాఖ్యానించారు. భారత్ ప్రజలకు నష్టం కలిగించడమే పాకిస్తాన్ విధానంగా మారిందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అంతర్జాతీయ వేదికలపై శాంతి మాటలు మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు కూడా భారత్ సమాధానం ఇచ్చింది. 65 ఏళ్ల క్రితం పరస్పర విశ్వాసంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘించిందని గుర్తు చేసింది. ఈ కాలంలో భారత్ పై 3 యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులు జరిగాయని, గత 4 దశాబ్దాల్లోనే 10,000 మందికి పైగా భారతీయులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒప్పందాన్ని కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ ఏడాది పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించిన భారత్ అందులో ఓ విదేశీయుడు సహా 26 మంది పౌరులు మరణించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు సింధు జలాలు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని వెల్లడించింది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని హెచ్చరించింది. అంతేకాదు పాకిస్తాన్ లోని ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా భారత్ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి అతనికి రాజకీయంగా విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టిన దేశం పాకిస్తాన్ అని వ్యాఖ్యానించింది. దీనివల్ల ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ ఐరాసా వేదికపై తేల్చి చెప్పింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.